ఇది నమ్మవని నాకు తెలుసు. దీన్ని పిచ్చంట. అలాంటప్పుడు ఎవరు నన్ను రేడియో ఆన్ చేయమన్నారు? ఎవరు నన్ను ఇక్కడికి రప్పించారు? నిన్నిక్కడికి రప్పించింది రేడియోలో విన్న నా గొంతే అనా, ఎవరో కాదు. నిన్న రాత్రి నువ్వు ఆత్మహత్యకు ప్రయత్నించావు తెలుసుగా. అదేం కాదు. నేను సరైన సమయానికి వచ్చి నిన్ను కాపాడాను. ఇంకా అది యాదృచ్ఛికం అంటావా? ఆపు ఆపు కారణం లేకుండా నన్ను ఇక్కడికి పంపించి ఉండడు. ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి విను. నువ్వు వింటే నీకు దేవుడి మాటలు వినపడతాయి. దేవుడి మాటలు వినిపించినట్టయితే ఎందుకు ఇంతమంది చచ్చిపోతారు? 600 కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నారు. ఆ వైరస్ సోకినప్పుడు కేవీ 90% మందిని చంపేసింది. అంటే 5.4 బిలియన్ జనాభా చచ్చిపోయారు. అవయవాలు నశించి రక్తం కక్కి చచ్చిపోయారు. 1% కన్నా తక్కువ మంది తప్పించుకున్నారు. అంటే 12 మిలియన్ మందే ఆరోగ్యంగా ఉన్నారు. నీలాగా, నాలాగా, ఈథెన్ లాగా. మిగతా 588 మిలియన్ ప్రజలు ఆ వైరస్ చేత బాధించబడ్డారు. ఆకలికి తట్టుకోలేక ఒకరినొకరు చంపుకొని తమ ఆకలిని తీర్చుకున్నారు. ఒకరినొకరు చంపుకొని ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా చచ్చిపోయారు. దేవుడనేవాడు లేడు. నిన్ను నువ్వు నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు చీకటి పడిందా? లేదు, అప్పటికి ఇంకా వెళ్తుంది. ఆ లైట్ ఆపై వాళ్ళు మన ఇల్లు కనుక్కున్నారు. వాళ్ళు వచ్చేస్తున్నారు.